ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. షూషను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన సిమి కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. ఈరోజు మన పాఠ భాగం మొర్దెకై జీవితమును గురించి. మొర్దెకై జీవితమును గురించిన పాఠాన్ని మనం చూడబోతున్నాం. మొర్దెకై గురించి ఇప్పటికే మనము చాలా విషయాలు మనం విని ఉంటాం, చాలా ప్రసంగాలు మనం విని ఉంటాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో ఒక 3 భాగాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొర్దెకై మేలు చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మేలు చేయుటయందు మొర్దెకై యొక్క గమనం, మొర్దెకై యొక్క బిహేవియర్, మొర్దెకై యొక్క నైజం, మేలు చేయుటలో మొర్దెకై యొక్క కర్తవ్యాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేస్తాం. మేలు చేయటం అన్నది దేవుని స్వభావం, మేలు పొందటం మానవ స్వభావం మాత్రమే కాకుండా మేలు చేయటం కూడా మానవుని నైజం. ఎందుకంటే దేవుడు మేలైన దానిని చేశాడని రాయబడింది. దేవుడు మేలైన మంచి దానినే చేశాడని భూమి మీద ఆదికాండంలో రాయబడింది. ఆయన అంతటిని చేసిన తర్వాత ఇది మంచిదని చూచెను అని చూస్తుంది. ఇది చాలా మంచిదని చూశాడు మానవుని నిర్మించినప్పుడు కూడా. కనుక మానవుడు మంచివాడుగా సృష్టించబడ్డాడు. కనుక మానవుని నైజం మంచి చేయటం లేదా మేలు చేయటం. అందుకనే మనం కూడా ఇప్పుడు ఒక పాట పాడుకున్నాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను. అలాగే దేవుని పిల్లలైన వారు కూడా మేలు చేసేవారిగా ఉండాలని మొర్దెకై జీవితంలో నుంచి కొన్ని పాఠాల ద్వారా మనం నేర్చుకున్నాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 22వ వచనం. ఈ మొర్దెకై ఎలాగో చెరపట్టబడినప్పుడు బబులోను దేశానికి యూదులు చెరపట్టబడతారు సర్వసాధారణంగా. ఈ బబులోను పట్టణానికి చెరపట్టబడినప్పుడు ఆ చెరపట్టబడిన వారిలో వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఈ మొర్దెకై. అంటే ఇప్పుడు షూషను కోటలో పనిచేస్తున్న వీరు, షూషను కోటలో రాజరికం చేస్తున్న రాజు కింద ఉన్న వీరు స్వతంత్రులు కాదు. వీరెవరు? వీరు చెరపట్టబడినటువంటి బానిసలుగా కనబడుతున్నారు. బానిసత్వమైన, చెరైన, బంధకమైన మనము దేవుణ్ణి మాత్రం మరవకూడదు. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టకూడదు. దేవుని ద్వారా దైవికమైన ప్రవర్తన మనం మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. దావీదును గురించి ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు ఎంత స్థితికి వెళ్ళినా తాను మాత్రము నేను సనుతించక ఉండలేను దేవుని అని అంటున్నాడు. అలాగున మన జీవిత విధానాలు ఉండాలి. ప్రాంతం మారినా, పరిస్థితులు మారినా, స్థితిగతులే మారినా, దారిద్ర్యమే వచ్చినా, ఆరోగ్యమే లేకపోయినా మన ప్రవర్తనలో మార్పు జరగకూడదు. ఇది క్రైస్తవ నైజం, క్రీస్తును అంగీకరించిన వాని యొక్క ప్రవర్తన విధానం. కనుక ఈ మొర్దెకై జీవితంలో మేలు చేయుటయందు అతడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంది. ఇప్పుడు చదవండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి ఒకరు చదవండి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియచేసాను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడింది. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడెను. ఇంతకు మొర్దెకై ఎస్తేరుకు చెప్పిన సంగతి ఏమిటి అని ఆలోచన చేస్తే ఏ సంగతి తెలియచేశాడు అని అంటే 21వ వచనంలో ఒక మాటను చూడండి. కారణము మనము చదువుకోవాలి.
ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకై తెలియచేశాడు. అది రాజుకు ఒక థ్రెట్ ఉంది అనమాట, ఒక ప్రమాదం ఉంది అనమాట. రాజును చంపాలని షండులే అనుకున్నారంట. రాజనగరులో ఉండేవారే, రాజుకు కాపరగా ఉండేవారే, రాజును సంరక్షించాల్సిన వారే, రాజనగరిలో ఉన్న రెస్పాన్సిబుల్ పర్సన్సే రాజును చంపాలనుకుంటే ఇక ఆపేవాడు ఎవడైనా ఉంటాడా? ఎవరినైనా కనుగొనవచ్చునేమో బయటి వారిని, కానీ లోపలున్న వారిని కనుగొనగలమా? కనుగొనలేదు. చాలాసార్లు మన ప్రక్కలో ఉన్న శత్రువును మనం గ్రహించలేకపోతున్నాం. గనుక రాజుకున్నటువంటి ఈ యొక్క థ్రెట్, ఈ ప్రమాదం మొర్దెకై విన్నాడు. మొర్దెకై ఇలాగ అనుకోవచ్చు, ఏమని? రాజు చేస్తే నాకేమి, అంతేగా? రాజు చస్తే నాకేమి, రాజు చనిపోతే మాకు విడుదల వచ్చునేమో అని కూడా అనుకోవచ్చుగా. ఎవరు ఈ మొర్దెకై? చెరలో ఉన్నవాడు కదా. అప్పటికే ఎస్తేరు రాణిగా వెళ్ళింది. అప్పటికే ఎస్తేరు ఎక్కడుంది? రాణిగా ఉంది. ఈ మొర్దెకైని వేసేసేస్తే బాధ్యతలు ఎవరు ఉంటాయి? రాణి అయినా ఎస్తేరువేగా. కొంతకాలమైనా ఆమె ఆధీనంలో ఉంటుందిగా, రాణి చూసుకుంటుందిగా. ఇలాంటి అభిప్రాయాలు ఆయన ఆలోచన చేయలేదు. మేలు చేసే విషయంలో ఎదుటి వ్యక్తి ఎవరాని చూడలేదు. అతడు రాజా, అతడు అన్యుడా, అతడు నావాడా, అతడు ఎదుటివాడా, అతడు పరాయివాడా, అతడు మనకు కీడు చేయవాడా అని చూడలేదు. మొర్దెకై మేలు చేయుట యందు ఏ మాత్రము ఆలోచన చేయలేదు. అతడు మేలు చేసేవాడే. మేలు చేయాలనే ధర్మం నీలో ఉంటే, మేలు చేసే మనసు నీకుంటే మేలు పొందేవాడు ఎవడైనా కావచ్చు. చాలాసార్లు మనం మేలు ఎవరికి చేస్తామంటే మన వారికే మేలు చేస్తాం. మొర్దెకై మేలు చేయటందు ఆ విషయమును ఆలోచన చేయలేదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యోహాను పత్రిక 3వ అధ్యాయం. మేలు చేయటానికి రీజన్ అవసరమా? మేలు చేయటానికి క్యారెక్టర్ అవసరమా? మేలు చేయటానికి ఏమవసరం అనేది మనం చూడాలి. 3వ పత్రిక 11వ వచనాన్ని దయచేసి చదవండి. ప్రియుడా, కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. మొర్దెకై మేలు చేశాడంటే మేలు చేయటానికి ఏమి ఆలోచన చేయలేదు అని అంటే కారణం ఇతడు దేవుని సంబంధి అని అర్థమవుతుంది. దేవుని స్వాభావిక లక్షణాలు నీలో ఉంటే, దేవుని మనస్సు నీకుంటే, లోకములో మేలు పొందే వారికి నువ్వేం చేస్తావు? మేలు చేస్తావు అంతే. మేలు చేయటానికి ఇతర కారణాలు వెతకవు, మేలు చేస్తావంటే. అందుకని ఇంగ్లీష్లో ఒక పురాతన సామెత ఇలా ఉంది: డూ గుడ్ ఈజ్ మస్ట్ బి ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్. డూ గుడ్, దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్. మేలు చేయటం మానవ నైతికత. మేలు చేయటానికి మంచోడు చేస్తాడు, మేలు చేయాలంటే డబ్బున్నోడు చేస్తాడు, మేలు చేయాలంటే ఒక హోదాలో ఉన్నవాడే చేస్తాడు అనడానికి పరిమితులు ఇక్కడ లేనట్లుగా కనబడుతూ ఉన్నాయి. నువ్వు మనిషివా? మానవత్వ విలువలు కలిగి ఉన్నావా? మానవత దృక్పథం నీలో ఉందా? నైతిక స్థితి నీలో ఎలుబడి చేస్తుందా? అలాగైతే నువ్వు మేలు పొందేవాడికి ఏం చేస్తావు? మేలు చేస్తావు అంతే, ఇంకేం ఆలోచన చేయవు. గనుక మొర్దెకై మేలు చేసే విషయంలో అతడు ఏమీ చూడలేదు. ఇతడు దేవుని సంబంధి గనక. అందుకని 3వ యోహాను 11వ వచనంలో ఏమంటున్నాడంటే, మేలు చేయువాడు దేవుని సంబంధి. యోహాను 3వ పత్రిక రాస్తూ ఈ మాట అంటున్నాడు, మేలు చేయువాడు దేవుని సంబంధి. కీడు చేసిన వాడు ఎవరంట బ్రదర్?
దేవుని చూచిన వాడే కాదంట. అది కీడు చేసేవాడు దేవుని చూసినోడే కాడు అసలుకి. అలాగే దైవ గ్రంథంలో దేవుని పిల్లలకు కీడు చేయాలని ఎదురు చూసిన వారు అనేకులు ఉన్నారు. పౌలుకు కీడు చేయాలని ఎదురు చూసిన వారు అనేకులు ఉన్నారు. అనేకులు కీడు చేయాలని ప్రయత్నం చేశారు. అట్టి వారు దేవునిని చూచిన వారే కాదంట. అయితే దేవుని ఎరిగిన మనం మేలు చేయాలి. దిస్ ద ఫస్ట్ థింగ్. మేలు చేయటానికి మన దగ్గర మనసు ఉంటే చాలు. మేలు చేయటానికి మనము దేవుని పిల్లలమైతే చాలు. మన దేవుడు ఎవరు? ఆయన మేలు చేసేవాడు. ఎవరు మన దేవుడు? కీడు చేసేవాడా మేలు చేసేవాడు? ఆయన మేలు చేసేవాడు. ఎంత మేలు చేశాడు చెప్పండి మనకు? ఎంత మేలు చేశాడు? మరణము నుంచి మనల్ని ఉద్ధరించిన వాడు. ఇది కాదా మేలు? నశించి నరకాగ్నికి నిత్య పాతాళానికి వెళ్ళవలసిన మానవుని రక్షించటం మేలు కాదా? ఈ మానవుని ఊహంతయు కేవలము చెడ్డదని ఎరిగిన దేవుడు ఏమైతే నాకేమిలే అనుకోనకుండా ఆయనే దిగి వచ్చి ప్రాణం పెట్టుట కాదా మేలు? ఈ పండు తినొద్దు అని పాపము చేసిన ఆదామును కొన్ని క్షణాలు కూడా విడిచిపెట్టకుండానే వెంటనే వచ్చి వారికి చర్మపు చొక్కాయలు చేసినటువంటి ఆయన మంచితనం కాదా? ఆయన చేసిన మేలు కాదా? దేవుడు అనగానే చాలాసార్లు ఆయన ప్రేమామయుడు అని మర్చిపోతుంటాం. ఆయన మంచి చేసేవాడు, మేలు చేసేవాడని మనం మర్చిపోతూ ఉంటాం. ఈరోజు ఒక మాటను జ్ఞాపకం చేసుకోండి. మేలు చేయుట మనిషి అయినా మరచునేమో, కానీ మేలు చేయుటకు దేవుడెన్నడు మర్చిపో. నీతిమంతునికి మేలు చేయుట ఆయన మరువడు. ఆయన ఏ మేలు చేయక మానడు అని రాయబడింది దైవ గ్రంథంలో. ఆయన మేలు చేయక మానని దేవుడు. అలాగ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఎట్లుండాల్సిన వారం ఒకప్పుడు ఆలోచన చేసుకుందామా కాసేపు? ఒకవేళ మనల్ని దేవుడే గనక ప్రేమించకపోతే, దేవుని మంచితనమే గనక మనల్ని చూపకపోతే, మన ఎడలు చూపకపోతే ఏమవుదుమో? ఒకరొకరు ఒక రకంగా, కొందరు దొంగలుగా, కొందరు దుర్మార్గులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, లోకమందు ఇష్టానుసారంగా బ్రతికే వారం కాదంటారా? కష్టముల పాలై, నష్టముల పాలై, వేదన పాలై, కన్నీటి పాలై తిరుగుతున్న కాలములను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మేలు చేసినందుకు కాదా మనం ఈ స్థితిలోనికి వచ్చింది? ఎదుటివారు, పొరుగువారు, వీధివారు, ఊర్లో ఉన్నవారు చీ అంటున్న రోజులలో దేవుడు మనల్ని పట్టుకున్నందుకు, దేవుడు మేలు చేసినందుకు కాదా ఈరోజు ప్రభు బల దగ్గర కూర్చొని సజీవులమై దేవా స్తోత్రం అంటున్నాం? దేవుడు మేలు చేసినందుకు కాదా 3 పూట్ల మన చేతి 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి? మేలు చేసినందుకు కాదా? దేవుని మేలు మరవచాలనిది. గనుక మొర్దెకై మేలు చేసేటప్పుడు ఎలాంటి దురభిప్రాయం లేదు. రాజు చస్తే నాకేమిలే, రాజు సంగతి ఎందుకు తెలియచేయాలి అని అనుకోలేదు. ఏమాత్రం మేలు చేశాడు అంతే. మేలు చేయటానికి అతని నైజం చాలు అన్నది దైవ గ్రంథం సెలవిస్తుంది. ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ఉంచండి. 22వ వచనంలో ఎవరికి తెలియచేస్తున్నాడు ఈ మేలు విషయమై? ఈ సంగతి మొర్దెకైకు తెలియబడినందున అతడు దానిని ఎవరికి తెలియజేస్తున్నాడు? రాణి అయిన ఎస్తేరుకు తెలియజేస్తున్నాడు. తెలియజేస్తున్నాడు. కొన్నిసార్లు ఏదైనా మనం మేలు చేసేటప్పుడు పేరు పొందాలని మధ్యవర్తిని ఉపయోగించుకోం. అవునా? మనకే పేరు రావాలని. ఇప్పుడు ఎస్తేరు ఎవరు? తాను పెంచిన బిడ్డనేగా. మొర్దెకై పెంచుకున్న బిడ్డ. ఆ ఎస్తేరుకు ఏం చెప్పాలి? చిన్నది అని అనుకోలేదు. ఆమె రాజరికపు స్థానంలో ఉంది కాబట్టి రాణిగానే ఎంచాడు. త్రూ ఛానల్ ఎస్తేరు ద్వారానే పంపించాడు. ఎస్తేరు ద్వారానే ఆ సమాచారము రాజనగరుకు చేర్చాడు. అంత మంచివాడు మొర్దెకైని చూస్తున్నాం. కాబట్టి మొర్దెకై నైజం మేలు చేసేవాడని చూసాం. 2వ మాటను జ్ఞాపకం చేసుకుందాం చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 4:8. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం.
వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలెనని చెప్పుమనియు దానిని అతనికి ఇచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాను. ఇలా ఉండగా ఒకరోజు హామాను అనే ఒక విలన్ ఎంటర్ అవుతాడు. హామాను అనేటువంటి విలన్ ఎందుకు విలన్ అయ్యాడు అని అంటే, మొర్దెకై హామానుకు సాగిలపడేవాడు కాదు. అందరూ సాగిలపడేవారు, అందరూ అతనికి నమస్కారం చేసేవారు. కానీ మొర్దెకై మాత్రము నమస్కారము చేసేవాడు కాదు, సాగిలపడేవాడు అంతకును కాడు. గనుక మొర్దెకై మీద హామాను పగగట్టినాడు. పగబట్టి అతని ఉరికొయ్యకు ఎక్కించాలని ఉరికమ్మమును కూడా చేయించుకున్నాడు. ఇలాగూ జరుగుతుండగా మొర్దెకయే కాదు, మొర్దెకై యొక్క జనమునంతటిని కూడా హతము చేయాలని హామాను యొక్క దుర్బుద్ధి, హామాను హృదయంలో దుష్ట ఆలోచన సాతానుడు కలిగించాడన్నది మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో ఈ సంగతి వినటువంటి మొర్దెకై నన్ను మాత్రమే కాదు, నా ప్రజలందరినీ చంపుటకు తాకీదులు లేకపోతే పత్రికలు రాజాజ్ఞ పొందుకొని దేశమంతటా యూదులను హతమార్చాలని ఆ సమాచారము బయలువెళ్ళింది. అది హామాను ద్వారా జరిగింది. రాజు యొక్క ఉంగరపు ముద్ర కూడా దాని మీద వేశాడు. ఇలాంటి పత్రికను చూసి అయ్యో నా జనులు, అయ్యో నేను నా ప్రజలు నశించవలసిన గడి ఆసన్నమైనది అని వేదన పొందినటువంటి మొర్దెకై ఏడుస్తూ వేదన పొందుతూ గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని విలపిస్తున్నటువంటి మొర్దెకై ఒక్క సమాచారాన్ని ఎస్తేరుకు తెలియచేస్తున్నాడు. ఎస్తేరుకు తెలియచేయని అక్కడ ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు. హతాకును పంపించాడు. ఇదిగో ఈ విషయాన్ని ఎస్తేరునకు తెలియచేయి. రాజనగరిలో కూర్చున్న యూదుల పక్షాన ఉన్నటువంటి ఆ ఎస్తేరునకు తెలియచేయి ఈ సమాచారాన్ని అనే ఒక పత్రికను అందిస్తూ ఉన్నప్పుడు ఈ సంఘటన మనం చదువుతున్నాం. ఆ సంఘటనను గురించి మొర్దెకై ఎస్తేరునకు పంపించాడు. నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, రాజులకు ఇది వరకే మేలు చేశాడు. రాజు ప్రాణాపాయ స్థితిని కాపాడిన వాడు మొర్దెకయే. ఇప్పుడు మొర్దెకైకు కష్టం వచ్చింది. మొర్దెకైకు మాత్రమే కాదు, మొర్దెకై యొక్క ప్రజలందరికీ కూడా కష్టం వచ్చింది. ఇది ఎంతటి కష్టం అంటే ప్రాణాపాయ స్థితి వచ్చింది. అయినా మొర్దెకై చేసిన మేలును ఉపయోగించుకోవడం లేదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. చాలాసార్లు మనం చేసిన మేలు మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏం చేస్తాం? అనేస్తాం. ఈ మేలు నీకు చేయలేదా? మర్చిపోయావు అప్పుడే, ఇంత మేలు చేశాను నీకు అని అంటుంటాం. మొర్దెకై విషయంలో, మేలు విషయంలో నేర్చుకోవాల్సిన రెండవ లక్షణము మనం చూస్తున్నాం. మొర్దెకై తన కష్టకాలమునందు ఎంత మాత్రం కూడా మేలును విషయమై అతడు రికమెండేషన్ కోరలేదండి. రికమెండేషన్ కోరలేదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఒక ఎమ్మెల్యేకో ఒక రాజకీయ నాయకుడికో ఏదైనా ఒక మేలు చేసినట్టు చూసామంటే ఇక అంతని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవడానికి ఆలోచన చేస్తుంటాము కదా. ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాము. అతని ద్వారా ఎంత లాభప్రాప్తి పొందడానికి ట్రై చేస్తుంటాము. ఎన్ని రికమెండేషన్లు. ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక వ్యక్తి ఒక జాబ్ విషయంలో అవసరం ఉంటే మనకు తెలిసినోడే లేపా ఎమ్మెల్యే అని అంటుంటాం. ఏమంటుంటాం? ఎమ్మెల్యే మనకు తెలిసినోడే. ఎందుకని? ఎప్పుడో నీ ఇంటికి వచ్చి ఒక మంచినీళ్ళు గ్లాస్ మంచినీళ్ళు తాగింటాడు అంతే. ఎప్పుడో నీ దగ్గరికి వచ్చి ఏదో ఒక రకంగా కలిసింటాడు అంతే. ఆ మాటను బట్టి నాకు తెలుసు ఎమ్మెల్యే అంటూ ఉంటాం. ఈరోజు మొర్దెకై అత్యవసర పరిస్థితులు ఉన్నా కానీ, అవసరమైనా కానీ, తన ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కానీ తాను రాజుకు చేసిన మేలును రికమెండేషన్గా వాడుకోవడం లేదు ఈరోజు. అంతేకాని అతడు మేలు చేయుట మానలేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవ పిల్లలకు ఉండాల్సిన మరొక లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 9వ వచనాన్ని, మేలు చేయుట యందు విసుకక ఉందుము.
మేలు చేయుట యందు విసుకక ఉందుము. ఈ పాటికే మొర్దెకైకి ఒక వ్యసనం రావాలి. ఎందుకు రాజు ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడు? రాజుకు మేలు మరిచాడే, రాజును ఆ రోజే చంపింటే బాగుండే, రాజే లేకపోయింటే బాగుండే అని రాజు మీద విసుకోలేదు. అలాగని హామాను మీద కూడా ధర్నా చేయట్లేదు. అతడు కేవలము దేవుని సమీపిస్తూ ఉన్నాడు. వేరే వేరే రీతులుగా అతడు ఏమాత్రం వెళ్ళట్లేదు. అతడు ఎంత మాత్రము మేలును ఉపయోగించుకోవటం లేదు. అందుకని మేలు చేసి మరోమన్నారు ప్రజలు. ఏమన్నారు? డూ గుడ్ అండ్ త్రూ ఇట్ ఇన్ ద సీ అనే ఒక పాతకాలపు సామెత ఇంగ్లీష్లో ఉంది. డూ గుడ్ అండ్ త్రో ఇట్ ఇన్ ద సీ. మేలు చేయి, ఆ మేలు చేసిన దాన్ని రాసేసి దాన్ని సముద్రంలో పడేసేసి. మేలు చేసి ఎక్కడ పడేయాలా? సముద్రంలో పడేసే. అంటే మర్చిపో. డూ గుడ్ అండ్ ఫర్గెట్ ఇట్. మేలు చేసి మరిచిపోవడం దైవిక లక్షణం. మేలు చేసి మర్చిపోండి, ఇది మంచివాని లక్షణం. మేలు చేసి మేలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. పెళ్ళిళ్ళకి వెళ్తే 116 పెడతాం. ఏంటి? చదివింపులు. 116 పెట్టిన తర్వాత 5 ఏళ్లకు నీ కొడుకు పెళ్ళి అవుతుంది. ఇప్పుడు 116 లిస్టు చూస్తావు అన్నమాట. చూసి ఎవరెవరు మనకు చదివింపులు ఉన్నారా అని చూస్తాం. పొరపాటున రాలేదనుకో, పొరపాటున వాళ్ళు పెళ్ళికి రాలేదనుకో, ఈరోజు ఎట్టున్నారో తెలుసా? నువ్వు రాకపోయినా పర్వాలేదు కానీ చదివింపులు పంపి అన్నట్టుంది. నువ్వు రాకపోయినా పర్వాలేదు కానీ చదివింపులు మాత్రం పంపించు. పొరపాటున 116 పెట్టింది అనుకుందాం. ఆమె వచ్చి 116 పెట్టిపోయింది. చూసావా? 5 ఏళ్ల క్రితం మనం 116 పెడితే ఇప్పుడు కూడా ఆమె 116 పెడుతుంది. మేలుని ఎన్ని రకాలుగా ఎద్దేవా చేస్తూ ఉంటామో కదా, ఎన్నిసార్లు మనం ఎత్తేసి మాట్లాడుతుంటామో కదా. ఒకరోజు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఒక అవసరత అడిగితే ఆ పరిస్థితులు అతడు లేదు అని అంటే హృదయంలో నొచ్చుకోకూడదు. అతడి స్థితి ఏంటోలే అని అనుకోవాలి. అంతేకాని చూసారా, కష్టంలో ఉన్నప్పుడు మనం ఇచ్చామే, ఇప్పుడు ఇయ్యలేదు అని అంటే నువ్వు చేసిన మేలు ఆశించే మేలే కానీ ఆశించని మేలు కాదు. మేలు, దేవుడు చేసిన మేలు ఎలాంటిదంటే ఆయన హేతువు లేని మేలు చేశాడండి, ఆశించని మేలు చేశాడండి ఆయన. కనుకనే ఈనాడు మొర్దెకై కూడా మనం చూస్తున్నాం, అతడు ఏ మాత్రం కూడా తిరిగి మేలు కోరనట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే కాదు, ఈ ఎస్తేరు గ్రంథం అయిపోయేంత వరకు కూడా, ఎస్తేరు గ్రంథం అంతా చదివినా కానీ మొర్దెకై తనంతకు తాను చేసిన మేలును జ్ఞాపకం చేసిన వాడు కానే కాడు. దట్ ఈస్ ద ట్రూ అండ్ ద జెన్యూనిటీ ఆఫ్ మొర్దెకై. మొర్దెకై యొక్క నిజాయితీ అక్కడ కనబడుతుంది. మన జీవితాల్లో కూడా ఎవరికైనా మేలు చేసామా? మర్చిపోదాం. మనకెవరైనా మేలు చేశారా? మరువకుండా ఉందాం. ఇలాగుంది సామెత. నువ్వు చేసిన మేలును ఇసుక మీద రాయి అన్నాడు. ఇతరులు చేసిన మేలును శిలాఫలకం మీద చెక్కు అన్నాడు. నీవు చేసిన మేలు ఇసుక మీద రాయి, ఎందుకంటే అది తుడిచిపోదు. ఇతరులు నీకు చేసిన మేలును అది శిల మీద రాయి అని అంటున్నాడు. అది మరిచిపోకూడదు, మేలును మరిచిపోకూడదు. కనుక ఈ మొర్దెకై జీవితంలో మనం నేర్చుకుంటున్న రెండవ పాఠం, మేలు చేసిన దానిని రికమెండేషన్గా ఉపయోగించుకున్న వ్యక్తి కాదు, మేలు చేయుట యందు విసుకవద్దు అని గలతీ పత్రిక 6:9 మనకు తెలియజేస్తుంది. రండి, మూడవ విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇందు నిమిత్తం మొర్దెకైకి బహుమతి ఏదైనాను చేయబడినా అని అడుగగా రాజసేవకులు అతనికి ఏమీ చేయబడలేదు. ఒక రాత్రి రానే వచ్చింది. అప్పటికే శాసనం బయలువెళ్ళింది. యూదులను చంపేయాలని. ఆ తర్వాత ఎస్తేరు ప్రార్థన చేయటం,
మొర్దెకై తన ప్రజలు బూడిదలో కూర్చొని ప్రార్థన చేయటం, ఇవన్నీ చేశారు. కానీ మొర్దెకై మాత్రము రాజు ఎదుటకు తన మేలు తీసుకొని పోయినవాడు కాదు. అయితే ఒక రాత్రి 1వ వచనం చదవనా, 6వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. చూసారా? నీవు జ్ఞాపకం చేసుకోవద్దు, నీ మేలును దేవుడు జ్ఞాపకం చేయిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ మేలు ఎవరు జ్ఞాపకం చేయిస్తారు? దేవుడు. ఆ ఉదయకాల సమయంలో ఉరికొయ్యకు ఎక్కబడునో, ఆ తర్వాత తన ప్రజలు సంహరించబడుదురో, ఏమి జరుగునో తెలియదు. కానీ ఆ రాత్రి ఇన్ ద పీక్ పాయింట్, ఇన్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ద టైం, చిట్ట చివరి సమయంలో దేవుడు మెలుకుంటాడనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రాత్రి దేవుడు రాజునకు నిద్ర పట్టకుండా చేశాడు. ఏం చేశాడండి? నిద్ర పట్టకుండా. రాజేంటి, నిద్ర పట్టకపోవడం ఏంటి? ఏ కారణం ఉంటుంది రాజుకు? చెప్పండి, ఏ కారణం ఉంటుంది రాజుకు నిద్రపోకపోవటానికి? కారణం ఏదైనా ఉండవచ్చు, కానీ ఆ కారణమునకు కారణభూతుడు దేవుడే. రాజుకు నిద్ర లేకుండా చేశాడండి. రాజుకు నిద్ర లేకుండా చేశాడు. రాజులకు నిద్ర లేకుండా చేసిన దేవుడు రాజులకు జ్ఞప్తికి తీసుకొని వస్తున్నాడు ఒక విషయాన్ని. ఏ జ్ఞప్తికి తీసుకొని వస్తున్నాడు? నిద్ర రానప్పుడు రాజు ఏం చేస్తాడు? ఏ విలాసవంతమైన కార్యము చేయొచ్చు. ఏదో ఒక ద్రాక్షారసము తాగడము, లేకపోతే ఇష్టమైన సంగతి ఏదైనా చేయడము చేయాలి. కానీ ప్రత్యేకంగా రాజు ఏం చేస్తున్నాడు? సమాచారపు గ్రంథమును తీసుకురమ్మని చెప్తున్నాడు. రాజునకు మొర్దెకై చేసిన మేలును గుర్తు చేయించిన వాడు దేవుడు. అందుకని నువ్వు జ్ఞాపకం చేయొద్దు నువ్వు చేసిన మేలు. ఓ అక్కకో, ఓ తమ్మునికో, ఒక బంధువుకో, ఒక చుట్టానికో నువ్వు మేలు చేసింటావు. నీవే మేలు జ్ఞాపకం చేయొద్దు. దేవుడు ఒక దినాన్ని తీసుకొని వస్తాడు. There will be a certain time God will remember your goodness. దేవుడు నీ మేలును జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తాడు. అందుకని ఆ రాత్రి రాజులకు నిద్ర పట్టకపోయినందున సమాచార గ్రంథము తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారేం చేశాడు? ఆ గ్రంథమును తీసుకొని వచ్చారు. ఇప్పుడు చూడండి, 2వ వచనం చదువుకున్నాం. ద్వారపాలకులైన బిక్తాను, తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. ఎలాగో రాయించాడండి? చేసిన మేలు చేసినట్టుగా రాయించాడు. నీవు మేలు ఎట్లా చేసావో కూడా దేవుడు రాయిస్తాడండి. అందుకని మన కొరకు జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి పరలోకమందున్నది. ఏ గ్రంథం? జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి ఉంది. యెహోవాను గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వారి మాటలు ఏమిటా అని వినటానికి యెహోవా ఎదురు చూసినటువంటి వాడిగా చూస్తున్నాడు. ఆ మాటలు విని ఆ మాటలను ఎక్కడ రాశాడంట? జ్ఞాపకార్థ గ్రంథంలో రాశాడంట. నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన నీతి క్రియలు, నువ్వు చేసిన మేలులంతటిని కూడా దేవుడు మానక బిట్టు రాస్తుంటాడు. మనమైనా మర్చిపోతామేమో, కానీ దేవుడు మర్చిపోడు. ఈ రాజగ్రంథములో, ఈ రాజపట్టణములో మీరే మరొక మేలును రాశారు. ఎట్లా రాశారంట అండి? చూడండి, చదవండి. ఎట్లా రాశారంట? రాజు సంగతిని అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు. ఎవరు తెలిపినట్టు? మొర్దెకై తెలిపినట్టుగా రాయించారంట. ఆ తర్వాత ఏం చేశాడు? చదవండి. రాజు సంగతి విని ఇందు నిమిత్తమై మొర్దెకైకు బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీయూ చేయబడదు. డూ గుడ్ ఫర్ అదర్స్, ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వే. దేవుడు, నీవు ఇతరులకు మేలు చేయము, అయితే మేలు మరొక నుంచి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట మీరు గమనించారా? ఎస్తేరుకు ఒక రికమెండేషన్ పంపించిన తర్వాత ఎస్తేరు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మొర్దెకైకు కొంచెం బాధ కలిగి ఒక మాట అన్నాడు. 2వ అధ్యాయంలో మాటను చూడండి. ఏమంటున్నాడు? క్షమించండి,
14వ వచనం, 4వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడు ఒక మాటను జ్ఞాపకం చేసి, నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. చాలు, ఎట్లా పలికాడు? ఏ దిక్కు నుంచి వస్తుందంట? మరి యొక్క దిక్కు నుంచి వస్తుంది అన్నాడు. ఆ దిక్కు దేవుడే. చాలాసార్లు మనం బాధపడుతుంటాం, నాకు దిక్కు ఎవరు లేరు అని. గుర్తుపెట్టుకో, నీ దిక్కు నా దిక్కు దేవుడే. ఎడం పక్క చూసావు సహాయం జరగలేదు, కుడి ప్రక్క చూసావు సహాయం జరగలేదు, ముందర చూసావు సహాయం దొరకలేదు, వెనక చూసావు సహాయం దొరకలేదు, పైన చూడు సహాయం. ఆకాశం వైపు నా కనులెత్తుచున్నానని కీర్తనకారుడు అన్నాడు. సహాయం ఎక్కడి నుంచి వచ్చును? సహాయము చేయగల దేవుని యొద్ద నుంచి వచ్చు. మొర్దెకై అన్నాడు, సహాయము మరొక దిక్కు నుంచి వచ్చును. ఆ దిక్కు ఎలా ఓపెన్ చేశాడండి దేవుడు మొర్దెకై కోసం. ఆ దిక్కు ఎంత సంక్లిష్టమైనా కానీ దేవుడు సులువుగా ఓపెన్ చేశాడు. రాజేంటి, నిద్ర పట్టకపోవడం ఏంటి, సమాచార గ్రంథం తెమ్మని చెప్పడం ఏంటి, చదివించడం ఏంటి, చదివినప్పుడు మొర్దెకై మేలే ఓపెన్ కావడం ఏంటండి? ఎన్ని ఉంటాయి సమాచార గ్రంథంలో? ఎన్ని ఉంటాయి సమాచార గ్రంథంలో? కానీ మొర్దెకై చేసిన మేలే తెరవబడిందంటే, వావ్, వాట్ ఏ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్, హౌ గుడ్నెస్ గాడ్ వీఆర్ హ్యావింగ్. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నామండి. ఆయన చేయగలిగితే గనక పిన్ టు పిన్ కళ్ళకు కట్టినట్లు చేయిస్తాడు. వెనక సైన్యం వస్తుంది, ఫరో సైన్యం, రథ శబ్దాలు వినబడుతున్నాయి. మాత్రమే కాకుండా కేకలు వినబడుతున్నాయి, గుర్రముల శబ్దాలు వినబడుతున్నాయి, ధన ధన ధనమని వస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల యొక్క గుండెలు బ్రద్దలవుతున్నాయి ఆ శబ్దం వినగానే. ఫరో యొక్క రథ సైన్యము సమూహమై వస్తుంటే గుండెల్లో దడపుడుతూ ఉంది ఇశ్రాయేలులకు. అలాంటి సమయములలో మోషే నిలవబడ్డాడు తన ప్రజల కొరకు. ముందు చూస్తే భీకరమైన సముద్రం, ఎగిసిపడుతుంది సముద్రం. ముందర చూస్తే బహు భీకరమైన సముద్రం కనబడుతుంది. అయ్యో, అది కనుచూపు మేరలో హద్దు లేకుండా కనబడుతుంది సముద్రం. వెనక శత్రువు, ముందు సముద్రం. సమయము గతించిపోతుంది. అప్పటికే వ్యతిరేకతలు లేవనెత్తాయి. ఎందుకు మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా? బానిసత్వం మేలు కాకపోవునా? ఇక్కడ వచ్చి చావాలా అని కేకలు వినబడుతున్నాయి. మోజెస్, యూ డిడ్ రాంగ్ థింగ్ అంటున్నారు చాలా మంది. బట్ he never look unto the circumstances, he never look unto the man, he never look unto the opposite person and the enemy. He is looking unto the Lord only. He never look unto the sea, he never look unto the impossibility things, he never look unto anything. He is looking unto the Lord, because the Lord is the Almighty, can do everything is possibility. దేవుడు సమస్తమును సాధ్యపరిచే దేవుడని ఆయన వైపు మాత్రమే చూస్తున్నాడు మోషే. అలాంటి సమయంలో దరికి రాగానే శత్రువు సమీపించినప్పుడు భీకరమైన సముద్రము వెల్కమ్ చేస్తుంది, తెరవబడింది. భీకరమైన సముద్రం చీల్చబడింది. ఆరిన నేలగా సముద్రం చేయబడింది. ఆరిన నేల, తడి కూడా అంటారా వాళ్ళ కాళ్ళకు? అది ఆరిన నేల అంటే. తడి మామూలుగా నీళ్ళు ఆరిపోతే ఏముంటుంది? బురద ఉంటుంది కదా, కాళ్ళు చిక్కపోతాయేమో అనుకుంటాం. అసలు అది కూడా లేదు, డ్రై అయిపోయింది. ఇంట్లో మనం తడి బట్ట వేస్తేనే ఆరడానికి కొంత సమయం పడుతుంది, ఫ్యాన్లు వేసుకోవాలి. ఫ్యాన్లు లేకపోతే, తడి ఆరకపోతే ఎంత చికాగ్గా ఉంటుందో. నీ దేవుడు నీ కాళ్ళకు తడి కూడా అంటకుండా చేసేది. అందుకని అంటాడు కదా, హబక్కూకు అంటాడు కదా ఒక మాట, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఎత్తైన. ఒక మాట చదువుకుందాం, చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఆ మాటను. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా ఆ మాట రాయబడి ఉంటుంది. ఒకసారి హబక్కూకు గ్రంథం చివరి అధ్యాయంలో ఆ మాట చదువుకుందాం. నీ దేవుడు మేలు చేసే విషయంలో నిన్ను మరువనివాడు, నీవు చేసిన మేలును ఆయన మరిచేవాడు కాదనేది కూడా మనకు అర్థమవుతున్నది. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. హబక్కూకు రాసినటువంటి
గ్రంథం చివరి అధ్యాయం. ఆయన నాకు ప్రభువు యెహోవాయే, నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఎప్పుడు పలుకుతాడు ఈ మాట తెలుసా? ముందు స్థితి ఏమిటి? హబక్కూకుది చూడండి, 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం, నేను వినగా. ఏం విన్నాడు? 15 నుంచి చదువుకుందాం. 15 నుంచి, నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు, నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అలాంటి వణుకుచున్న కాళ్ళను ఇప్పుడు ఏం చేశాడంట? నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఎత్తైన ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేసెను. సమీపించిందా? భయము సమీపించిందా? నష్టము సమీపించిందా? ఇక నేను ఫెయిల్ అవుతానేమో అని భయం కలుగుతున్నదా? ఇక జీవితంలో ఓడిపోయాను అన్నటువంటి భయం కలుగుతున్నదా? గుండెలు అదిరిపోతున్నాయా? ఎముకలు కుళ్ళిపోతున్నాయా? శివరించగలుగుతున్నాయా? డోంట్ వరీ, యువర్ గాడ్ ఈస్ వెరీ నియర్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లం. నీ సమస్యను తీర్చడానికి సమీపంగా ఉన్నాడు. ఆ రాత్రి దాటితే మొర్దెకైను తన ప్రజలు ఏమవుతారు? హతమార్చబడతారు. ఆ రాత్రి దేవుడు సంకల్పించుకున్నాడు. ఆ రాత్రి దేవుడు లైన్లోకి వచ్చాడు. He filled the gap. మరొక దిక్కు నుంచి సహాయం వచ్చింది. సమాచార గ్రంథాన్ని ఓపెన్ చేసినప్పుడు ఏం జరిగిందో చూడండి. 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతాం. రాజు సంగతి విని, ఇందు నిమిత్తమై మొర్దెకైకు బహుమతి ఏదైనా, ఘనత ఏదైనాను చేయబడినా అని అడగగా, రాజు సేవకులు అతనికి ఏమీయూ చేయబడలేదు అని ప్రత్యుత్తరము ఇచ్చారు. ఎంతవరకు ఆగాడు మొర్దెకై? ఎంతవరకు ఆగాడంటే తాను చేసిన మేలుకు ప్రత్యుత్తరము రాకపోయినా ఆగాడు. ఇప్పుడు అంటున్నాడు చూడండి, 4వ వచనం, అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పిన. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైను ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. రాజసేవకులు, ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణములో నిల్చున్నాడని రాజుతో చెప్పగా, రాజు అతని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు గణపరచను అపేక్షించువానికి ఏమి చేయవలని రాజు అడగగా, హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరచును అనుకుని అపేక్షించినని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లనేను, రాజు గణపరచను అపేక్షించువానికి చేయతగినదేమనగా, రాజు ధరించుకొని రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రములను రాజు తన తల మీద ఉంచుకొని రాజకిరీటము ఒకనికి తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు అవసరములను ఆ గుర్రములను పట్టుకొని రాజు గణపరచను అపేక్షించు వానికి అవసరములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజ వీధులలో అతన్ని నడిపించుచు రాజు గణపరచను అపేక్షించు వానికి ఈ విధముగా ఈ ప్రకారము చేయతగునని చెప్పాను. చూసారా, ఎవరితో చెప్పిస్తున్నాడు ఈ విషయాలని? దేవుడు శత్రువుతోనే పలికిస్తున్నాడు. హామాను అప్పటికే రాజనగరికి చేరాడు. ఇక్కడ చూడండి, ఒక్క మాట ఇలా గమనించండి. రాజుకు నిద్ర పట్టలేదు. సమాచార గ్రంథం తెప్పించుకొని ఓపెన్ చేసి చదివాడు. చదువుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళని అడిగాడు, ఒరే వీడికి ఏమైనా మేలు జరిగిందంటే, ఏం జరగలేదు అయ్యా, మనం ఏం మేలు చేయలేదు. ఆ లోపే ఎవరున్నారంట? హామాను వచ్చాడు. రాత్రే ఇంకా చీకటి ఉండగానే హామాను కూడా వచ్చాడు. మరణము సమీపానికి వచ్చింది. మొర్దెకైకి మరణం ఎక్కడికి వచ్చింది తెలుసా? గడప దగ్గరికి వచ్చింది. గడప దగ్గరికి వచ్చినటువంటి మరణం. కానీ అప్పటికే దేవుని సమాధానం ఎక్కడ నిలబడింది? సింహాసనం దగ్గర నిలబడింది. మరణము వాకిల దగ్గర ఉండొచ్చు, కానీ దేవుని సమాధానం అప్పటికి ఎక్కడికి చేరింది? సింహాసనం దగ్గరికి చేరింది. వావ్, ఎంత గ్రేట్ ప్రభు మన దేవుడు. మేలు చేసి నువ్వు మరిస్తే నీవు చేసిన మేలును తగిన సమయమందు జ్ఞాపకములోనికి తెచ్చి నిన్ను గణపరిచేవాడు దేవుడు. ఈరోజు మేలు చేస్తే రేపే కోరుకుంటుంటాం మనం. ఈరోజు ఉపవాస ప్రార్థన చేసినాం అనుకో, రేపే ఆన్సర్ రావాలనుకుంటుంటాం.
ఈరోజు ప్రార్థన చేసాము, ఈరోజు నీతిగా బ్రతికాము, దేవునికి సంబంధించిన కార్యాలు చేసాం. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఉంటుంది? ఇక రేపే. ఒక మాట చూడండి, దైవ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఒక మాట, రోమాపత్రిక 13వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముగింపులోనికి వెళ్దాం. చూడండి, ప్రార్థన చేసుకుందాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. దయచేసి ఆ మాటను చదువుతున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 13వ అధ్యాయము 3వ వచనం. ప్రభుత్వము చేయువారు భయంకరులు కారు, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండగొరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. అధికారుల దగ్గర ఏం చేయమని లేఖనం సెలవిస్తుంది? మేలు చేయము. చాలాసార్లు లోకంలో ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళను, లోకంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను మనము కొన్నిసార్లు బ్యాడ్గా ఆలోచిస్తూ ఉంటాం. వారు ఎలాంటి వాళ్ళు అనేది మనకు సంబంధం లేదు. వారిని నిలవబెట్టిన వాడు దేవుడే. వారికి మనం ఏం చేయాలి? మేలే చేయాలి. వారిని మనం గణపరచాలి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక వారికి భయపడక ఉండగోరితివా? అయితే నువ్వేం చేయాలి? మేలు చేయము, అప్పుడు వారి చేత నువ్వేం పొందుతావు? మెప్పు పొందుదు అని రాయబడి ఉంది. ఒకవేళ గవర్నమెంట్ జాబులు చేస్తున్నామా, గవర్నమెంట్ స్థానంలో కూర్చొని ఉన్నామా, లేకపోతే రాజు దగ్గర కూర్చొని ఉన్నామా, ఒక మంత్రి దగ్గర కూర్చొని ఉన్నామా, ఒక రాజరికపు స్థానం దగ్గర మనం పనిచేసేవారం ఉన్నామా? దిస్ ఈజ్ ద మోస్ట్ ఆపర్చునిటీ టు ద గాడ్స్ పీపుల్. దేవుని పిల్లలకి ఇది ఎలాంటి ఆపర్చునిటీ తెలుసా? అద్భుతమైన ఆపర్చునిటీ. రాజు దగ్గర ఉన్నటువంటి నెహెమ్యా ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నాడు. రాజు దగ్గర ఉన్నటువంటి దానియేలు ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నాడు. అదే రాజు దగ్గర ఆపర్చునిటీ మొర్దెకై కూడా చేరుతూ ఉంది. మేలు చేసి ఆపర్చునిటీ పొందాలి. అందుకని మేలు చేయము, తర్వాత ఏమొస్తుందంటే అట్టి వాడికి ఘనత, మెప్పు వస్తుంది. ఇప్పుడు మొర్దెకైకి వచ్చిన మెప్పు ఏంటండి? రాజ కిరీటం మీదకి వచ్చిందండి, రాజ వస్త్రములు వచ్చాయండి, రాజు ఎక్కే గుర్రం మీద ఎక్కాడండి. మాత్రమే కాకుండా ఊరేగించబడుతూ ఉన్నాడు. మరణం ఊరేగింపుగా మారింది, బంధకము స్వేచ్ఛగా మారింది, భయంకరమైనటువంటి వేదన విడుదలకు కారణమైంది. కట్టబడిన గాడిద అప్పటి వరకు కట్టబడింది. అది ఎక్కడ కట్టబడింది అని రాయబడింది? ఇంటి వాకిట బయట తలవాకిట కట్టబడింది అని రాయబడింది. కట్టబడిన గాడిద ఇన్ ద రైట్ టైం ఆ దిశగా యేసయ్య వస్తున్నాడు. ఇది కట్టబడింది, అటు యేసయ్య వస్తున్నాడు. యేసయ్య రాగానే దానికి ఏం సమీపించింది? విడుదల సమీపించింది. ఒకప్పుడు ఇంటి బయట పడిన దాని స్థితి ఇప్పుడు ఎక్కడ వెళ్తుంది? యెరూషలేము మార్గంలో వెళ్తుంది. వే చేంజ్డ్, అంటే దాని మార్గం మారింది. ఒకప్పుడు దాని మార్గం ఎటువైపు తెలియదు, కానీ ఇప్పుడు దాని మార్గం యెరూషలేము వైపు. నూతన యెరూషలేము వైపు కూడా మనం ఒకనాడు సాగిపోతాం. దాని బ్రతుకు ఒకప్పుడు కట్టేసిన దగ్గరే, కానీ ఇప్పుడు దాని బ్రతుకు వస్త్రాల మీద నడుచుకుంటూ పోతుందండి. ఎవరి కోసం పరిచారు బట్టలు పరిచింది యేసయ్య కోసం, కానీ నడిచేది ఎవరు? ఇక్కడ గాడిద నడుస్తుంది. ఎంత బాగా భోగభాగ్యం అండి దానికి ఇంకా నొప్పి కాకుండా ఏం చేస్తున్నారు తెలుసా? కొమ్మలు నరికి వాటి మీద పరుస్తున్నారు, దాని మీద నడుస్తుంది. వావ్, పెళ్లి కొడుకు కూడా ఉండదేమో ఈ భాగ్యం కదా, పూల మీద నడిచే భాగ్యం. కానీ గాడిదకు దొరికింది. కారణం, గాడిద ఎవరిని మోస్తుంది? యేసయ్యని మోస్తుంది. ఈరోజు మాటలు వింటుండగా దేవుని కొరకు ఉన్నటువంటి మొర్దెకై జీవితంలో మేలు చేసి మర్చిపోయాడు. మేలు చేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. మేలు చేసి దానిని రాజకీయం చేయలేదు. మేలు చేసి రికమెండేషన్గా మార్చుకోలేదు. మేలు చేసి విసుకోకుండా ఎదురు చూశాడు. మేలును మరిచాడు. కానీ మేలు ఒకనాడు తన దగ్గరికి వచ్చింది. మేలు మరణాన్ని జయింపచేసింది. మేలు బంధకాలను తీసేసేసింది. మేలు రాజపత్రిక శాసనాలను తుడిచివేసింది. ఆనాడు చేసిన మొర్దెకై మేలు మొర్దెకైకి మాత్రమే కాదు, రాజనగరంలో ఉన్న ఎస్తేరుకు, రాజ్యంలో ఉన్నటువంటి యూదులందరికీ కూడా ఇతడు చేసిన ఒక్క మేలు అందరికీ మేలు జరిగింది.
ఒకడు చేసిన పాపం, ఆదాము చేసిన పాపం అందరికీ సంప్రాప్తమాయను. కానీ యేసుక్రీస్తు వారు చేసిన ఒక్క బలి ద్వారా, ఒక్క మేలు ద్వారా మనుషులందరికీ మేలుగా మార్చబడింది. ఈ లక్షణము నీ నా జీవితంలో ఉన్నట్లయితే ఆ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసినట్లనే ఈ రాత్రి ఈ దినముల యందు నీకు కూడా దేవుడు చేసిన మేలును మరవకుండా, నీ కష్టాన్ని, నీ అపాయాన్ని తప్పించి ఉరికోయను తీసివేసి నీ మేలు ద్వారానే దేవుడు నీకు నీతిని కలగచేయటానికి ఇష్టపడుతున్నాడు. మొర్దెకై దేవుని నమ్ముకున్నాడు, మొర్దెకై దేవుని ఆజ్ఞను నమ్ముకున్నాడు, మొర్దెకై తన ప్రవర్తనను నమ్ముకున్నాడు. మేలు తనంతకు తానే తిరిగి వచ్చింది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే నీ ఆహారమును నీళ్ళ మీద వేయండి అని అన్నాడు. ఏమన్నాడు? నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయము, అది తగిన సమయము తన ఫలమును ఇచ్చును అని చూస్తూ ఉన్నాం. కనుక నీవు మేలు చేసేవాడిగా ఉండాలి. ఈరోజు ఈ పాఠాన్ని దేవుడు మన దగ్గరికి తీసుకొని వస్తుంటుండగా నువ్వు ఎలాగున్నావు? మేలు చేసే విషయంలో విసిగిపోతున్నావా? మేలు చేసే విషయంలో ఎదురు చూస్తున్నావా? ఎదుటి వారు చేయలేదేని మేలు చేసిన నీవు త్వరగానే ఆశిస్తున్నావా? ఆశించవద్దు, మర్చిపో. దేవుడు నీ కొరకై మేలు దాచి ఉంచాడు. ఎంత మేలు దాచి ఉంచాడో తెలియదు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం.